హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 14. లలిత కానీ ఇలా పెళ్లి చేసుకోవటం తప్పు కన్నా. ఈ విషయం మీ నాన్నకి, బాబాయ్‌కి తెలిస్తే పిన్ని నేనిప్పుడు మీకేమీ చెప్పలేను. కొద్ది రోజుల్లో మీకే అర్థమవుతుంది అని భూమిని పల్లవి నుండి పక్కకి లాగి తన చెయ్యి పట్టుకుని నేను నా గదికి వెళ్తున్నా. మమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకండి. నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత నేనే కిందకి వస్తాను అని భూమిని తన గదికి లాక్కెళ్తున్నాడు. భూమికి భయంగా అనిపించి పల్లవి ప్లీజ్ నన్ను వదిలేయమని చెప్పు అని ఏడుస్తుంది. పల్లవి ఇంకేమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. విరాజ్ భూమిని ఒక్క చూపు చూశాడు అంతే. ఇక తను సైలెంట్ అయిపోయింది. తన్ని ఎత్తుకుని తన గదికి తీసుకుని వెళ్ళి భూమిని బెడ్ మీద పడేసి డోర్ లాక్ చేసి తన కోట్ తీసి పక్కన పడేసి భూమిని కోపంగా చూస్తున్నాడు. కింద ఉన్న పల్లవి, విమల, లలితలకి ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కాక తలలు పట్టుకుని కూర్చున్నారు. పల్లవి వెంటనే కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పింది. అది విన్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు పల్లవి? బావ అలా చేస్తాడు అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావటం లేదు. అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మాలి అనిపించడం లేదు బావా. కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మాల్సి వస్తుంది. తను నా ఫ్రెండ్ బావా. తన్ని అన్నయ్య అలా బలవంతంగా లాక్కెళ్తుంటే పల్లవి ప్లీజ్ నన్ను కాపాడు అని అంది. అప్పుడు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా బావా? కృష్ణ నేనిప్పుడే మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫాస్ట్గా ఇంటికొస్తాము. నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు అని కాల్ కట్ చేసి నందుకి, జనార్దన్కి, శ్రీనివాస్కి కాల్ చేసి విషయం చెప్పాడు. అది విన్న వాళ్ళు కూడా షాక్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్ళారు. అక్కడ విమల వాళ్ళు ఏం చెయ్యాలో తోచక ముగ్గురు బాధపడుతున్నారు. జనార్దన్ రాగానే విమల అని గట్టిగా అరిచాడు. తను వచ్చేసారా మీరు? రాజు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ భయపడుతుంది. జనార్దన్ వచ్చి వాడెక్కడున్నాడు అని అడిగాడు. పల్లవి అన్నయ్య తన రూమ్లోనే ఉన్నాడని చెప్పింది. అందరూ విరాజ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. డోర్ క్లోజ్ చేసి ఉంది. జనార్దన్ రాజ్ డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా అరవడంతో డోర్ ఓపెన్ అయ్యింది. బయటికి వచ్చిన విరాజ్ ఒంటి మీద చొక్కా లేదు. తను బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసి నాన్న ఎందుకు అలా అరుస్తున్నారు? విరాజ్ వాలకం చూసి విమల, లలితలు కూడా కన్నా ఆ అమ్మాయిని ఏమీ చెయ్యలేదు కదా అని అడిగారు. రాజ్ని అలా చూస్తుంటే లోపల ఏదో జరిగినట్టే ఉందక్క అని అనుకుంటున్నారు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. తన పరిస్థితి ఎలా ఉందో భయంగా ఉంది అని అనుకుంటున్నారు. జనార్దన్ లోపల ఉన్న అమ్మాయిని పిలువు రాజ్. తను నేను చూడాలి. నాన్న తను ఇప్పుడు బయటకు రాలేదు. మీరు కిందకి వెళ్ళండి. నేను మీతో సాయంత్రం మాట్లాడతాను. విమల కన్నా నువ్వు అమ్మాయిని ఏమీ చెయ్యలేదు కదా అని అడిగారు. అమ్మా నేను తన్నేం చేస్తాను? తనతో కాపురం చేస్తాను, ఇంకేం చేస్తాను అని అన్నాడు విరాజు. జనార్దన్ కుటుంబం మొత్తం కింద హాల్లో కూర్చుని విరాజ్ చేసిన దానికి చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు వాళ్ళకి. భూమి దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను కిందకి వెళ్ళి వస్తానని చెప్పి మళ్ళీ వెనుకకి తిరిగి నేను వచ్చేలోగా నువ్వు బెడ్ మీద పడుకుని ఉండాలి. లేదంటే నీకు తెలుసు కదా నేనేం చేస్తానో. కిందకి వెళ్ళిన విరాజ్ని కృష్ణ చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి బావా అసలు నువ్వేం చేసావో తెలుసా నీకు? విరాజ్ అందరినీ చూస్తూ నాకన్నీ తెలిసే చేశాను. నీకు తనంటే ఇష్టమైనప్పుడు మాకు చెప్పుంటే మేము పెళ్లి చేసేవాళ్ళం కదా. ఇలా ఎందుకు చేసుకున్నావని జనార్దన్ కోపంగా అడిగాడు విరాజ్ని. నానా కూల్, నేనంతా ఆలోచించి చేశాను. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. విమల కన్నా తనకి పెళ్ళి ఇష్టం లేదు కదా. మరెందుకు ఇలా తన్ని పెళ్లి చేసుకున్నావు? తన తల్లిదండ్రులు ఎవరు? తన కోసం బాధపడుతూ ఉంటారు. అయినా నువ్వు ఇంత తొందరగా యుఎస్ఏ నుండి రావడానికి కారణం ఈ అమ్మాయా? అవును మమ్మీ. తను పల్లవి ఫ్రెండ్ అని మీకు తెలుసు కదా. తనకి తన బావతో పెళ్లి జరగబోతుందని తెలిసి నేను ఇక్కడికి వచ్చి ఇలా తన మెడలో తాళి కట్టి తీసుకొచ్చాను. శ్రీనివాస్ రాజ్ ఎందుకు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు. బాబాయ్ కొంచెం సేపు ఆగండి, అంతా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పల్లవి భూమి తండ్రికి ఫోన్ చేసి తను ఇక్కడే ఉందని చెప్పు అని అన్నాడు విరాజు. విమల అంటే వారికి నువ్వెవరో కూడా తెలీదా? ఏంటి రాజ్ ఇది నువ్వేనా ఎలా చేస్తుంది?
అమ్మ వాళ్ళు వచ్చే వరకు ఆగండి. కృష్ణ, అత్తయ్య ఎక్కడా? అమ్మ ఉదయం గుడికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్న అందరి పేరు మీద అన్నదానం చేయించి సాయంత్రం వస్తానని చెప్పింది. విరాజ్, సరే నువ్వు అత్తయ్యకి కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. అలాగే నందన్, నువ్వు పల్లవి, కృష్ణ మీరు ముగ్గురు బయట ఉండండి. నేను కాసేపు ఉన్నాక పిలుస్తాను. అంతవరకు లోపలికి రావద్దు అని చెప్పాడు. వాళ్ళు విరాజ్ అంతలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. ఇక పల్లవి రఘుకి కాల్ చేసి విషయం చెప్పింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మాలతికి చెప్పారు. నేను కూడా వస్తాను అని అనడంతో జై ఫాదర్తో, బావా మీరు ఇక్కడే ఉండండి, నేను మాలతి వెళ్ళొస్తాం. జైకి కాసేపట్లో స్పృహ వస్తుంది, తన దగ్గర ఉండాలి కదా అని రఘు వాళ్ళు విరాజ్ ఇంటికి బయలుదేరారు. రఘు మనసులో, ఎవరు అబ్బాయి, తనకి భూమిని అలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని తన ఆలోచనలో ఉన్నాడు. అలా విరాజ్ ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటిని చూస్తూ మాలతి, ఏమండి నాకు చాలా భయంగా ఉంది. అసలు మనం వచ్చిన ఇల్లు కరెక్టేనా? అయినా మన భూమి ఈ ఇంట్లో ఉందంటారా? రఘు, మనం వచ్చిన అడ్రస్ అంతా కరెక్టే, లోపలికి వెళ్దాం పదా అని ఇద్దరూ భయంగా ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్కడ హాల్లో ఉన్న అందరినీ చూస్తూ తమ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు రఘు వారిని చూసి, జనార్దన్ గారు మీరా? ఇది మీ ఇల్లా అని అన్నాడు. రఘు నువ్వు అని కోపంగా పైకి లేచి రాజాని గట్టిగా అరిచాడు. నానా అని అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంది వీడి కూతున్నా? అవును నానా అని అన్నాడు. వీడెవడో నీకు తెలుసా? నాకు తెలుసు. మీ అత్తయ్య ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం వీడే, రాజ్. నానా నాకు మొత్తం అంతా తెలుసు. జనార్దన్, అంటే తెలిసి ఎలా చేశావా? ఈ రాస్కెల్ మీ అత్తయ్యని ప్రేమించాను అని పెళ్లి చేసుకున్నాడు. తనకి ఎన్నో ఆశలు కల్పించి ఒకరోజు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. వీడు తిరిగి వస్తాడని నమ్మకం పెట్టుకున్న నా చెల్లి వీడి కోసం ఎదురు చూసి ఇక తను రాడు అని తెలిసి తనకిష్టం లేకపోయినా తన తల్లిదండ్రులు బాధపడతారని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా తనకు అన్నీ కష్టాలే. ఇక్కడ మహారాణిలా ఉన్న తను అక్కడ తన మనసు చంపుకుని ఒక మర బొమ్మలా ఉండేది. తన్ని పెళ్లి చేసుకున్నవాడు తన్ని ఎంత బాధ పెట్టినా అది ఎవరికీ చెప్పకుండా తనకు తానే కుమిలిపోయింది. దేవుడు తన బాధ చూసి కరుణించాడేమో. తన భర్త హఠాత్తుగా చనిపోయాడు. తన ఒడిలో చంటి బిడ్డతో కట్టుబట్టలతో నా చెల్లెలు నా ఇంటికి తిరిగి వచ్చింది. కానీ తన మొహంలో చిరునవ్వు లేదు. పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్న నా పేరెంట్స్కి తను ఒక విధవలా కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ బాధ భరించలేక తమ ఆరోగ్యం క్షీణించి నా తల్లిదండ్రులు మాకు దూరం అయ్యారు. అలాంటి వాడి కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. నాకు అంతా తెలుసు నాన్న, అన్నీ తెలిసే చేశాను. మీరు తాతయ్య నానమ్మ ఎంత బాధపడ్డారో వారు కూడా అంతే బాధపడాలి కదా. తన కూతురు ప్రేమించిన మనిషిని కాక ఇంకొకరు తన జీవితంలోకి వస్తే ఎలా ఉందో తన బాధని చూస్తేనే కదా తెలిసేది. రఘు, అప్పుడు నా పరిస్థితి అలాంటిది బాబు. నేను సుభద్రని మోసం చేయాలి అనుకోలేదు. కానీ మా అమ్మ చనిపోతూ నా మరదలైన మాలతి చెయ్యి నా చేతిలో పెట్టి తన చెయ్యి వదలకు అని నా దగ్గర మాట తీసుకుంది. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది. సుభద్రకి ఆస్తిపాస్తులు ప్రాణంలా చూసుకునే అమ్మా నాన్నలు అన్నయ్యలు ఉన్నారు. తనకి ఏ లోటు రాకుండా తన అంతస్తుకు తగ్గ సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని అనుకున్నాను. ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.